నాగ చైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం వరకు సింగిల్ లైఫ్ ని గడుపుతూ వచ్చిన సమంత కొన్నాళ్లకు రాజు నిడమూరు అనే బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడపడం, రీసెంట్ గానే అతన్ని ఒక గుడిలో పెళ్లాడడం వంటివి జరిగింది. ఈ ఫ్యామిలీ 1 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కాలక్రమేణా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం, అది పెళ్లి వరకు దారితీయడం జరిగింది. అయితే నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న వెంటనే సమంత అక్కినేనిగా పేరు మార్చుకున్న సమంత ఇప్పుడు ఎందుకు మార్చుకోలేదు అంటే, అలా పేరు మార్చుకోవడం ఈమెకు కలిసి రాలేదు కాబట్టి ఇక మీదట అలాంటివి రిపీట్ చేయకూడదని అనుకుందా? అసలు కారణం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వార్తలోకి వెళితే, ప్రస్తుతం ఆమె నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాలో టైటిల్స్ పాడేటప్పుడు సమంత నిడమూరు అని పాడుతుందట. ఆ సినిమా విడుదల తర్వాత ఆమె సోషల్ మీడియాలో కూడా తన పేరు మార్చుకుంటుందట. ఇది అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ గా ఉండబోతోంది. సమంత క్రిస్టియన్ మతస్థురాలు అయినప్పటికీ హిందూ దేవుళ్ళను చాలా గట్టిగా నమ్ముతుంది. ఆమెకంటూ కొన్ని బలమైన సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంట్ కి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క సమంత ఏం చేసినా విమర్శించే వాళ్ళు ఈ అంశంపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఆమె అభిమానులు సమంత తీసుకునే నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సమంత వెండితెరపై హీరోయిన్ గా కనిపించి చాలా రోజులే అయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి చిత్రంలోనే ఆమె చివరిసారిగా హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా విడుదలై 3 ఏళ్లు కావస్తోంది. రీసెంట్ గానే టాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి శుభం అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు నందిని రెడ్డితో ఆమె చేస్తున్న మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కూడా సమంత నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక మీదట రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుందట సమంత. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అప్పుడప్పుడు ఛాన్స్ దొరికితే విలన్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా సిద్ధమైనట సమంత. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమె చేసిన విలన్ రోల్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాం. భవిష్యత్తులో కూడా అలాంటి రోల్స్ చేయడానికి రెడీ అట సమంత.